హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఇదండి కాలీఫ్లవర్ పకోడీ చేసుకుందాం. కాలీఫ్లవర్ పకోడీ, చిటికెడు పసుపు, ఒక స్పూన్, కొంచెం అల్లం వెల్లిగడ్డ, కొంచెం ధనియాల పొడి, కొంచెం ఉప్పు వేస్తాను. తినేసోడు వేసుకోవాలి. క్యాబేజ్, చూడండి క్రిస్పీ అయినాయి మంచిగా. ఎంత బాగా క్యాబేజ్ కాలీఫ్లవర్ పకోడీ రెడీ. కాలీఫ్లవర్ పకోడీ రెడీ. చేసుకొని తినండి మీరు కూడా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. నేను ఈరోజు కాలీఫ్లవర్ పకోడీ చేస్తుందండి. ఎట్లా చేస్తుందంటే శనగపిండి అవన్నీ ఇది ఫస్ట్ కాలీఫ్లవర్ మంచిగా కడిగి ఉడకబెట్టుకోవాలి. కొంచెం ఒక 2 నిమిషాలు ఉడకబెడితే మంచిగా ఉడుకుతుంది, పచ్చి వాసన కూడా పోతుంది. పోయినాక మంచిగా కారం, శనగపిండి, పసుపు, కారం, అల్లం వెల్లిగడ్డ, కొంచెం ధనియాల పొడి వేసి కొత్తిమీర వేసి కలుపుకోవాలి. గట్టి కలుపుకొని వేసుకోవాలి, నూనెలు వేసుకోవాలి. ఇదండి ఎంత బాగా అయింది, క్రిస్పీ. కొంచెం తినే సోడా వేయాలి. తినే సోడా వేసి నూనెలు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చింది. ఎంత బాగా వచ్చినాయి చూడండి. లెగ్ పీస్ లాగా కాలీఫ్లవర్ పకోడీ చాలా బాగా టేస్ట్ ఉంటాయి అనుకుంటా. సూపర్ ఉన్నాయండి.